మా అమ్మ చేసే గోధుమ పిండి బిస్కెట్స్ అంటే నాకు పిచ్చి. ఫ్రెండ్స్‌తో చాలా గొప్పగా చెప్పుకుంటా వీటి గురించి. ఈరోజు ఈ బిస్కెట్స్‌ని అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తారో మీతో షేర్ చేస్తాను. మనకి మెయిన్‌గా కావాల్సినవి గోధుమ పిండి, కోడిగుడ్లు, నెయ్యి, షుగర్ పౌడర్, వాటర్ అండ్ కొంచెం సాల్ట్. ముందుగా గోధుమ పిండిని జల్లెడ పట్టించాలి. 2 గుడ్లు పగలగొట్టి ఈ పిండిలో యాడ్ చేయాలి. ఇప్పుడు షుగర్ పౌడర్‌ని, సాల్ట్‌ని యాడ్ చేసి అలాగే కాస్త నెయ్యిని, కొద్దిగా వాటర్‌ని వేసి బాగా కలపాలి. చపాతీ పిండిలా కలిపి ఇప్పుడు చపాతీ కంటే కొంచెం దలసరిగా చేసుకుని మనకి బిస్కెట్స్ ఏ షేప్లో కావాలి అనుకుంటున్నామో ఆ షేప్ కట్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్ ఇష్టపడతాను కాబట్టి అమ్మ నాకు రౌండ్ షేప్ చేశారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బిస్కెట్స్ని కొన్నిగా ఆయిల్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాసేపు అలా మూత పెట్టకుండా గాలికి ఉంచాలి. అలా అయితేనే మనకి బిస్కెట్స్ మంచిగా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.